Hello everyone. Today I will teach how to speak about the involvement of two persons in performing action. I'll explain in English as well as in Telugu with different examples. ఒక పనిలో ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రమేయాన్ని ఎలా మాట్లాడాలి అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. టీచర్స్ మేక్ అస్ రీడ్ లౌడ్లీ. ఉపాధ్యాయులు మనల్ని గట్టిగా చదివేలా చేస్తారు. టీచర్స్ సబ్జెక్ట్, మేక్ అస్ ప్రొనౌన్, రీడ్ వెర్బ్, లౌడ్లీ adverb. Teachers make us read loudly. దిస్ ఈజ్ ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. ఉపాధ్యాయులు మనల్ని గట్టిగా చదివేలా చేస్తారు. ఎగ్జాంపుల్ 2. దయానంద్ మేక్స్ యూ చాంట్ ద ప్రేయర్. దయానంద్ మిమ్మల్ని ప్రార్థన చేసేలా చేస్తాడు. దిస్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. దయానంద్ సబ్జెక్ట్, makes verb, దయానంద్ singular, thus why added s to make. Then it becomes makes you. Pronoun chant, verb base form means present tense verb. Prayer is the noun, this is the article. We are talking about particular prayer, that's why we used article the. Dayanand makes you chant the prayer. దయానంద్ మిమ్మల్ని ప్రార్థన చేసేలా చేస్తాడు. ఇక్కడ స్ట్రక్చర్ కూడా చూడండి. సబ్జెక్ట్ ప్లస్ మేక్ ప్లస్ నౌన్ లేకపోతే ప్రొనౌన్ ప్లస్ వెర్బ్ యొక్క బేస్ ఫామ్ అంటే ప్రజెంట్ టెన్స్ వెర్బ్. ఎగ్జాంపుల్ 3. స్వామీజీ మేడ్ హిమ్ స్టాండ్ అవుట్ సైడ్. స్వామీజీ అతన్ని పక్కన నిలబెట్టారు. స్వామీజీ సబ్జెక్ట్, మేడ్ verb him, pronoun stand, verb outside బయట. స్వామీజీ మేడ్ హిమ్ స్టాండ్ అవుట్ సైడ్. స్వామీజీ అతన్ని పక్కన నిలబెట్టారు. ఇది పాస్ట్ టెన్స్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ 4. సంతోష్ హ్యాస్ మేడ్ అస్ సైన్ సమ్ బ్లాంక్ పేపర్స్. సంతోష్ మమ్మల్ని కొన్ని ఖాళీ కాగితాలపై సంతకం చేయించాడు. సంతోష్ సబ్జెక్ట్, హ్యాజ్ హెల్పింగ్ వెర్బ్, మేడ్ మెయిన్ వెర్బ్, అస్ ప్రొనౌన్, సైన్ వెర్బ్, సమ్ కొన్ని, బ్లాంక్ పేపర్స్ నౌన్. సంతోష్ హ్యాస్ మేడ్ అస్ సైన్ సమ్ బ్లాంక్ పేపర్స్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ 5. కవిత ఈజ్ మేకింగ్ యూ రన్ ఆఫ్టర్ హర్ ఫర్ యువర్ మనీ. కవిత నీ డబ్బు కోసం నిన్ను తన వెంట పరిగెత్తలా చేస్తుంది. కవిత సబ్జెక్ట్, ఈజ్ సహాయక్రియ, మేకింగ్ ఐఎన్జి ఫామ్, మెయిన్ వెర్బ్, యూ ప్రొనౌన్, రన్ ప్రజెంట్ టెన్స్ వెర్బ్, ఆఫ్టర్ హర్ ఫర్ యువర్ మనీ. కవిత ఈజ్ మేకింగ్ యూ రన్ ఆఫ్టర్ హర్ ఫర్ యువర్ మనీ. కవిత నీ డబ్బు కోసం నిన్ను తన వెంట పరిగెత్తేలా చేస్తుంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ 6. సద్గురు విల్ మేక్ హిమ్ సిట్ హియర్ ఫర్ 6 hours టుమారో. ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సెంటెన్స్. సద్గురు విల్ మేక్ హిమ్ సిట్ హియర్ ఫర్ 6 hours టుమారో. సద్గురు అతన్ని రేపు 6 గంటల పాటు ఇక్కడ కూర్చోపెడతారు. ఎగ్జాంపుల్ 7. Doesn't make her stand outside, says old person. ఆమె పక్కన నిలబడేలా చేయొద్దు. ఆమె వృద్ధురాలు. డజంట్ అంటే చేయొద్దు. ఇది ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ 8. డోంట్ మేక్ ద బాయ్ క్రై. అబ్బాయిని ఏడిపించవద్దు. చేయొద్దు అని చేయడానికి డోంట్. మేక్ మెయిన్ వెర్బ్, క్రై వెర్బ్. డోంట్ మేక్ ద బాయ్ క్రై. అబ్బాయిని ఏడిపించవద్దు. ఇది ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్. ఎగ్జాంపుల్ 9. వై డు యూ మేక్ దెమ్ పే సో మచ్ అమౌంట్. ఎందుకు మీరు వారికి అంత మొత్తం చెల్లించేలా చేస్తారు. ప్రజెంట్ టెన్స్ సెంటెన్స్లో క్వశ్చన్ ఎలా వేయాలి అనేది ఈ సెంటెన్స్ చూసి మనం నేర్చుకోవచ్చు. క్వశ్చన్ చేస్తున్నాం. వై డు యూ మేక్ దెమ్ పే సో మచ్ అమౌంట్. మనం ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నాం ప్రజెంట్ టెన్స్ లో.
ఎందుకు మీరు వారికి అంత మొత్తం చెల్లించేలా చేస్తారు? ఎగ్జాంపుల్ 10. డాక్టర్ రమేష్ హ్యాస్ మేడ్ మీ టేక్ ద మిల్క్. డాక్టర్ రమేష్ పాలు తీసుకునేలా చేశారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సెంటెన్స్. డాక్టర్ రమేష్ హ్యాస్ మేడ్ మీ టేక్ ద మిల్క్. డాక్టర్ రమేష్ పాలు తీసుకునేలా చేశారు. ఎగ్జాంపుల్ 11. గీత మేడ్ ద సర్వెంట్ క్లీన్ ద హౌస్. గీత పని మనిషితో ఇంటిని శుభ్రం చేయించింది. ఇది పాస్ట్ టెన్స్ సెంటెన్స్. గీత మేడ్ ద సర్వెంట్ క్లీన్ ద హౌస్. గీత పని మనిషితో ఇంటిని శుభ్రం చేయించింది. గీత సబ్జెక్ట్ మేడ్ పాస్ట్ టెన్స్ మెయిన్ వెర్బ్. ద సర్వెంట్ నౌన్. క్లీన్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్. ద హౌస్ పర్టికులర్ హౌస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ది అనే ఆర్టికల్ ఉపయోగించాము. హౌస్ అనేది నౌన్. గీత మేడ్ ద సర్వెంట్ క్లీన్ ద హౌస్. గీత పని మనిషితో ఇంటిని శుభ్రం చేయించింది. ఎగ్జాంపుల్ 12. దే మేడ్ హర్ టేక్ ద ట్రైనింగ్. వారు ఆమెను శిక్షణ తీసుకునేలా చేశారు. దే సబ్జెక్ట్ మేడ్ మెయిన్ వెర్బ్. హర్ ఆమె ప్రొనౌన్ టేక్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్. ది ఆర్టికల్ ట్రైనింగ్ నౌన్. దే మేడ్ హర్ టేక్ ద ట్రైనింగ్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్. వారు ఆమె శిక్షణ తీసుకునేలా చేశారు. ఎగ్జాంపుల్ 13. సాయిబాబా మేడ్ అస్ లిజన్ టు హిజ్ వర్డ్స్. సాయిబాబా మనల్ని ఆయన మాటలు వినేలా చేశారు. సాయిబాబా మేడ్ అస్ లిజన్ టు హిజ్ వర్డ్స్. సాయిబాబా మనల్ని ఆయన మాటలు వినేలా చేశారు. సాయిబాబా సబ్జెక్ట్ మేడ్ పాస్ట్ టెన్స్ వెర్బ్. అస్ ప్రొనౌన్. లిజన్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్. టు ప్రిపోజిషన్. హిజ్ ప్రొనౌన్. వర్డ్స్ నౌన్. సాయిబాబా మేడ్ అస్ లిజన్ టు హిజ్ వర్డ్స్. సాయిబాబా మనల్ని ఆయన మాటలు వినేలా చేశారు. ఇది పాస్ట్ టెన్స్ సెంటెన్స్. ఈ ఎగ్జాంపుల్స్ ఆధారంగా మీ ఓన్ సెంటెన్స్ని ప్రిపేర్ చేసుకొని ఇద్దరు వ్యక్తుల మధ్య యాక్షన్ ఎలా జరుగుతుందో అనేది మీ ఓన్ సెంటెన్స్లో చేసి మాట్లాడితే మీకు ఫ్లో అనేది వస్తుంది. మీరు చేయవలసిందల్లా ప్రాక్టీస్. కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్లు ఇవ్వండి.